నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం. ఈరోజు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో కీలకమైన నిర్ణయాలు అయితే పూర్తి స్థాయిలో తీసుకున్నారు అనేది, అలాగే తెలుగుదేశం పార్టీ సంస్థాగత మార్పులు కూడా మొదలయ్యాయి అని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఇటు పార్టీ మీద కానీ అటు పాలన మీద కానీ పూర్తి గ్రిప్ తెచ్చుకునేందుకు పొలిట్ బ్యూరోలో కీలకమైన నిర్ణయాలు వెలువడ్డాయి. పొలిట్ బ్యూరోను పూర్తి స్థాయిలో పునఃప్రక్షాళన చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క మోడల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పొలిట్ బ్యూరో ఉంటుంది, తర్వాత జాతీయ కార్యవర్గం, తర్వాత రాష్ట్రీయ కార్యవర్గం, తర్వాత అనుబంధ సంఘాలు ఉంటాయి. సో పైన అప్పర్లో ఉండేది పొలిట్ బ్యూరో అనమాట. పొలిట్ బ్యూరో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. సో తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య 22 అయితే, ప్రత్యేకంగా ఎక్స్ అఫిషియో సభ్యులు లేకపోతే ఆహ్వాన కమిటీ తరపున లోకేష్ గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మొత్తం 25 మందితో పొలిట్ బ్యూరో కొనసాగుతోంది. సో ప్రాంతాల వారీగా, కులాల వారీగా, లేకపోతే ఇతరత్ర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఎవరైతే సీనియర్లు ఉన్నారో, సీనియర్లు అనే మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి పొలిట్ బ్యూరోలో పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించారు. ఈ పొలిట్ బ్యూరో కీలకమైన అంశాల పట్ల చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను ఖచ్చితంగా జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గాలు, అనుబంధ విభాగాలు ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. సో ఇది తెలుగుదేశం పార్టీ యొక్క పూర్తి స్ట్రక్చర్లో అగ్రభాగాన్ని ఉండేది పొలిట్ బ్యూరోలో 25 మంది సభ్యులు. సో ఈ 25 మంది సభ్యుల్లో ఇప్పుడు అందరూ సీనియర్లే ఉన్నారు. ఈ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునఃప్రక్షాళన చేయాలి. టీం లోకేష్ను రెడీ చేయాలి. వచ్చే ఎన్నికలకు, అంటే 2029లో ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వంలో ముందుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న సమయంలో, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని లీడ్ తీసుకునే సమయంలో ఆయనకు అనుకూలమైన ఆయన జట్టును సిద్ధం చేసే క్రమంలో పార్టీలో కూడా సంస్థాగత మార్పులు, అలాగే పొలిట్ బ్యూరోలో కీలకమైన మార్పులు తీసుకురావాలని అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల లోకేష్ గారు చాలా కీలకమైన మాట అన్నారు. ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు ఉండడం సబబు కాదు. నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు అయితే ఇప్పటికే ఉన్నాను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. సో కాబట్టి ఇప్పటికే 3 పర్యాయాలు ఉన్నాను. కాబట్టి ఇక నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను నేను రిజైన్ చేస్తున్నాను అని అయితే కీలకమైన మాటలు మాట్లాడారు. అయితే నారా లోకేష్ గారికి కొత్త పదవి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ఇవ్వనున్నారు అన్న ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతుంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్కు కింద భాగాన, అంటే పొలిట్ బ్యూరోతో పాటు కింద భాగాన ఉన్న అన్ని అనుబంధ విభాగాలు లేదా పార్టీ పదవులన్నీ కూడా ఆయన టీం రాబోతుంది అని అయితే అర్థమవుతుంది. చాలామంది పార్టీ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు కూడా టీం లోకేష్ గారిని అయితే సిద్ధం చేస్తున్నారు పార్టీలో. దీని గురించి భారీగా కసరత్తు జరుగుతోంది. సో పొలిట్ బ్యూరోలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు అయితే వెలువడ్డాయి. ఈ 25 మందిలో బోండా ఉమ ఒకడు, అలాగే బోండా ఉమ కాపు కోటాలో పొలిట్ బ్యూరోలో ఉంటే, మత్స్యకారు కోటాలో కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరే కొంచెం యువకులు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఎప్పటి నుంచో 1983 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీని ఆట్టి పెట్టుకున్న ఉన్నారు. మహిళా కోటాలో అనితి గారు, అలాగే గుమ్మడి సంజయ్ రాణి గారు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళు మాత్రమే యువకులు. మిగతా వాళ్ళంతా చాలా, అంటే అనకూడదు కానీ సీనియర్లుగా చెప్పుకోబడే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న నాయకులు. వీళ్ళని తప్పించి కొత్త వాళ్ళని, కొత్త రక్తాన్ని ఎక్కించాలి పార్టీలోకి. ఎందుకంటే పార్టీ రాజకీయాలు మారుతున్నాయి, ఎన్నికలు మారుతున్నాయి, వచ్చే తరం యొక్క ఆలోచనలు మారుతున్నాయి, ప్రజల్లో చైతన్యం చాలా వేగంగా వస్తున్న వేళ పాత తరపు నిర్ణయాలు లేదా పొలిట్ బ్యూరోలో పార్టీ తరఫున తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అత్యుత్తమంగా, చాలా అధునాతనంగా, కొత్తగా ఉండాలని అయితే లోకేష్ గారు భావిస్తున్నారు. సో వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తన టీంని రెడీ చేసుకునే క్రమంలో భాగంగా పొలిట్ బ్యూరోలో కూడా చాలా కీలకమైన మార్పులు అయితే భవిష్యత్తులో చూడొచ్చు మనం. ఎందుకంటే కొత్త వ్యక్తులు, కొత్త ముఖాలు చాలా వేగంగా త్వరితగతిన రాజకీయాల్లో నిలబడడానికి వస్తూ వాళ్ళకి అవకాశం కల్పించాలి అనే పందాలు అయితే వెళ్తున్నారు. వీళ్ళలో కొంతమంది వారసులు కూడా ఉండొచ్చు. ఇప్పుడున్న పొలిట్ బ్యూరో సభ్యుల్ని పక్కకు తొలగించి వాళ్ళ వారసునైనా మళ్ళీ పొలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే నవయువకులు ఉండాలి ఖచ్చితంగా. యువకుల యొక్క టీం ఉంటేనే లోకేష్ గారు 2029లో సస్టైన్ అవ్వగలరు, చాలా వేగంగా ముందుకు వెళ్ళగలరు. ఆయన టీంతో వెళ్తేనే బాగుంటుంది. ఎలాంటి అరమరికలు, ఎలాంటి గోడలు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అని అయితే ఆలోచిస్తున్నారు. అతి త్వరలోనే కొత్త పొలిట్ బ్యూరోను తెలుగుదేశం పార్టీలో అయితే మనం చూసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తోంది. ప్రతి వ్యక్తి కూడా
పార్టీ సిద్ధాంతాలకు లోబడి ప్రతి వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు మాత్రమే 3 పర్యాయాలు మాత్రమే కొనసాగాలి, తర్వాత ఖచ్చితంగా రిజైన్ చేయాలి, లేకపోతే కొత్త వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలి అని అయితే పార్టీ మూల సిద్ధాంతంగా తీసుకువస్తున్నారు లోకేష్ గారు. దీన్ని అనుసరించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయితే మనం త్వరలో చూడొచ్చు. వీళ్ళలో ఎంతమంది యువకులు ఉన్నారు, ఎన్నిసార్లు పొలిట్ బ్యూరోలో పనిచేశారు అని మొత్తం పూర్తి స్థాయి లెక్కలు తీసిన తర్వాత వీళ్ళ తొలగింపులు, కొత్త వారి చేరుకులు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చేయాలని అయితే ఎక్కడ గొడవలు లేకుండా చేయాలి, పొలిట్ బ్యూరోని పూర్తి పునర్వ్యవస్థీకరణ చేయాలి అని అయితే భావిస్తున్నారు. లోకేష్ గారు అయితే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్కి అయితే వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కొత్త ముఖాలను, కొత్త యువకులను అతి త్వరలోనే పార్టీ పదవుల్లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొత్త ముఖాలును ఇవి ప్రభుత్వ పాలనలోనే ఉన్నాయి. ఇవి త్వరలో తెలుగుదేశం పార్టీలో కూడా కనిపించే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. ఈ మొత్తం విషయం మీద మీ సూచనలు, సలహాలు కనుక ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.